అడవిలోని ఒక కాకి తను కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోకుండా తోటి పక్షుల గూళ్ళలోని గుడ్లని దొంగతనంగా తీసుకొని తినడం ప్రారంభించింది. తోటి పక్షులు ఎంతో నచ్చ చెప్పినాయి. పాపం కదా, అవి బిడ్డలు, వాటి యొక్క కడుపు కోత నీకు ఉసురుగా తగులుతుంది, తప్పు, ఇలా తినకూడదు, నువ్వు కష్టపడి సంపాదించుకో అని ఎంతో నచ్చ చెప్పినాయి. అయినా కూడా లోకుల కష్టానికి అలవాటు పడ్డ ఆ కాకి ఖాతరు చేయలేదు. ఇలా కాలం గడుస్తూ ఉంది. కొన్ని కొంగలు ఆ చెట్టు మీద చక్కగా గూళ్ళు కట్టుకున్నాయి, గుడ్లు పెట్టుకున్నాయి సంతతిని పెంచుకోవడం కోసం. ఇదంతా గమనించిన కాకి ఆ కొంగ గుడ్లను కూడా తిందామన్న ఉద్దేశంతో వెళ్ళి వాటి గుడ్లను చూసింది, శుభ్రంగా తినేసింది. కొంగ వచ్చి చూసుకునేసరికి గుడ్లు లేవు, చాలా బాధపడింది. అక్కడే చెట్టు పైన ఉన్న ఉడత ఎవరు తిన్నారు అనే విషయాన్ని కొంగకి చెప్పింది. ఎలాగైనా సరే ఈ కాకికి బుద్ధి చెప్పాలి, ఎక్కడో చోట చరమగీతం పాడాలి కదా సమస్యకి అన్న ఉద్దేశంతో దాని గూళ్ళోని తన సంతతి తన గుడ్లని చూసిన కొంగలు ఆ గుడ్లని మాయం చేసింది. కాకి తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో చూసుకునేసరికి గుడ్డలు లేవు. ఎంతో బాధపడుతుంది. అయ్యో, రేపో మాపో బిడ్డలు అవుతాయే, నా బిడ్డలు ఎవరు దొంగతనం చేశారని కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు కొంగలు పక్షులు అన్నీ దగ్గరగా వచ్చి, కష్టం నీకొస్తే ఇంత బాధగా ఉందా, ఎంతమందిని ఇదే కష్టాన్ని కలిగించావు, నీకు బుద్ధి లేదా, నీ కడుపు కోత లాంటిదే కదా ప్రతి అమ్మ కడుపు కోత. ఒకరికి అన్యాయం చేస్తూ మన సంతోషంగా బ్రతకాలనే ఆలోచన ఎలా కలిగింది నీకు ఈ మాత్రం కూడా బుద్ధి లేదా అని ఆ కాకిని అందరూ మందలించారు. కొంగ తన గుడ్లను తీసుకొచ్చి ఇచ్చింది. కాకి ఎంతో సంతోషపడింది. ఇప్పుడు తన గుడ్లను తీసుకోలేదు, అవి తిరిగి ఇచ్చేసే. తన ఆనందానికి అవధులే. ప్రతి కర్మకి కూడా ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు కాదు, కొంచెం సమయం పడుతుంది.